మా ప్రేమ గల జీవం గల తండ్రి, నేను నాన్నడి ఆకృతికున్న ప్రభువా, మహాగణుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, మా నీతికి ఆధారభూతుడ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చేయించుకున్నాం. నీ ప్రియకుమారుడు, మా రక్షకుడు అయినటువంటి ప్రభు యేసుక్రీస్తు నామములో మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ప్రభువు నువ్వు ఉంచినందుకు నీకు వందనా స్తోత్రాలు. నేను స్తుతించడానికి, మహింపరచడానికి నువ్వు ఇచ్చిన ఈ క్షేమ స్థితిని బట్టి నీకు వందనా స్తోత్రాలు చేయించుకుంటున్నాం. మమ్మల్ని అల్పులైన నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నావు, నీకు వందనా స్తోత్రాలు. మా ప్రియబిడ్డలు కొన్ని శోధనలు, రోదనలు, ఇబ్బందులు ఎదురవుతున్నా కానీ నువ్వు మాకు చాలినంత దేవుడిగా ఉండి నీ కృప వెంబడి కృపతో మమ్మల్ని ఆదరిస్తూ అద్దుకుంటూ ప్రభువా, నువ్వు ఎంతగానో మమ్మపై చూపుతున్న నీ దయ, నీ కృప, నీ క్షేమాలు బట్టి నీకు వందనా స్తోత్రాలు చేయించుకుంటున్నాం. రాబోతున్న అన్ని ప్రియబిడ్డలందరిని బట్టి త్వరబెట్టేందుకు తోరుకు రండి. ఈ రోజున వాక్య సందేశంలో నీ బిడ్డని బహుగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. వచ్చిన వారిని బట్టి వందనాలు, రాబోతున్న వారిని బట్టి వందనాలు. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో, ఎవరైతే వారితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. నీ స్వస్థ కార్యం జరిపించండి. ఎవరైతే వద్దా అని ఆలోచిస్తున్నారో వారితో కూడా నీ కార్యాన్ని జరిపించి ప్రభువా, నీ ఆత్మచేత ఆకర్షించి నీ సన్నిధికి తోడుకురమ్మని ప్రార్థన చేస్తున్నాను. వచ్చిన నీ ప్రియ బిడ్డలందరిని బట్టి వందనా స్తోత్రాలు చేయించుకుంటున్నాను. మమ్మల్ని బంగారు పదాలు సమర్పించుకుంటూ ప్రభు నేస్తున్నాము స్తుతించి ప్రార్థన చేతంతో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. చిట్టి చిట్టి చీమ నీకెంత జ్ఞానమమ్మా, ముందు చూపులోన నీ సాటి ఎవరమ్మా. కష్టపడలు చాలా ఆహారం కూర్చొని నొప్పిడిగా నేను చూడలేమంతా నేర్చుకోవాలి చాలా. చిట్టి చిట్టి చీమ నీకెంత జ్ఞానమమ్మా, ముందు చూపులోన నీ సాటి ఎవ్వరమ్మా. చిట్టి చిట్టి చీమ నీకెంత జ్ఞానమమ్మా, ముందు చూపులోన నీ సాటి ఎవ్వరమ్మా. క్లాప్స్ కొట్టాలి గట్టిగా. మాకు పోటీ ఉందే మెలుకోవాలి తోడగా నిన్ను పోలినేమంతా మేలుకోవాలి చాలా. తోటి వారిని మేకులకే కారణమే ముఖ్యంగా. కుక్కడి నీకు తయ్యేటి సాటి వేలు కొలవడంలో నీ తోడ మాకు పోటీ. కోడి నీకు తయ్యేటి సాటి వేలు కొలవడంలో నీ తోడ మాకు పోటీ. చిచ్చిమో నీకెంత జ్ఞానమమ్మా, ముందు చూపురా నీ సాటి ఎవరమ్మా. ఓ క్రీస్తు యేసు ప్రభువా, సృష్టిలో సకలము నీ మహిమనే చాటవా. నిత్య దేవా ఓ క్రీస్తు యేసు ప్రభువా, సృష్టిలో సకలము నీ మహిమే చాటవా. ఇన్హిలో కూడా నీ జ్ఞానమే ఉద్ది దొరగా నీకెంత ఏమో పోడను అంత గొప్ప దేవుడు శక్తిగా పుడినావు. మాపై నీ ప్రేమను
మనసా ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా నీ ప్రేమ ధాటికి సాటియలేదు నీ ప్రేమ ధాటికి సాటియలేదు నీ మహిమేమిటి నీ మహిమేమిటి నీ మహిమేమిటి ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా ప్రభుని శరణ గతులగు వారు ప్రభుని శరణ గతులగు వారు విడుదలనందెదరు 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 ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా పాపుల కొరకై సిలువను మోసే పాపుల కొరకై సిలువను మోసే ప్రాణం విడనిలలో ప్రాణం విడనిలలో ప్రాణం విడనిలలో ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా మా ప్రభువా మా మొరలాలించే మా ప్రభువా మొరలాలించి నీ జ్ఞానమేమో నీ జ్ఞానమేమో నీ జ్ఞానమేమో ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా పాఠశాల మనసా ఆయన మరచునా దేవుడు నిన్ను మరచిపోవునా మనసా ఆయన మరచునా దేవుడు నిన్ను మరచిపోవునా ఆయన నీ బాధనన్నీ కన్వడు చేయునే ఆనంద వైరమునిపై పొంగరించునే ఆనంద చేయునే ఆనంద వైరమునిపై కొమ్మరించునే స్తుతించు చేయునే నేను అలంకరించునే కోల్పోయేదంతా పునరుద్ధరించునే స్తుతించు చేయునే నేను అలంకరించునే కోల్పోయేదంతా పునరుద్ధరించునే క్లాస్ కొట్టాలి గట్టిగా నిట్టూర్పు శబ్దము విన్న ఈ హఠాత్తులన్నిట్లో సమృద్ధి గానాలెన్నో ఇది మనము వినప్పుడులే నిరుత్తు శబ్దం విన్న ఈ హఠాత్తులన్నిట్లో సమృద్ధి గానాలెన్నో ఇవి మొదలు వినబడునే
దాచబడను నేను, తరిగిపోను నేను, దాచబడను నేను. స్తుతింప చెయ్యునే నేను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే. స్తుతింప చెయ్యునే నేను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే. సరి చేయువాడే ఓ స్థిరపరచినాడే, బలపరచినాడే, పూర్ణుణ్ణి చేయునే. సరి చేసి నిన్ను హెచ్చించిన ప్రభువు ఈ నూతన వత్సరములో అలంకరించునే. విచారించేవాడు లేక ఒంటరి ఉన్న నీకు ఆరోగ్యము దయచేసి పరివాడనిచ్చునే. విచారించేవాడు లేక ఒంటరి ఉన్న నీకు ఆరోగ్యము దయచేసి పరివాడనిచ్చునే. కొనిన కోటలో రాజగురుగా మార్చును, కోయిన కోటలో రాజగురుగా మార్చును. స్తుతింప చెయ్యునే నిన్ను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే. ఆయన మరచునా, దేవుడు నిన్ను మరచిపోవునా. ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే, ఆనంద తైలము నీపై కుమ్మరించునే. ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే, ఆనంద కైలమునిపై కొమ్మరించునే. స్తుతింప చెయ్యునే నేను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే. స్తుతింప చెయ్యునే నేను అలంకరించునే, కోల్పోయినదంతా పునరుద్ధరించునే. హల్లెలూయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు.
నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు, నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. హల్లెలూయా. ప్రభువా నీ సన్నిధిలో నిన్ను స్తుతించే భాగ్యం నాకిచ్చినావు యేసయ్యా. ప్రభువా నీ కృపలో నిన్ను ధ్యానించే సమయం నాకొసగినావు యేసయ్యా. నిన్ను స్తుతించటానికే నన్ను సృజించినావని, నిన్ను ఘనపరచటానికే నన్ను బ్రతికించావని, నిన్ను స్తుతించటానికే నన్ను సృజించినావని, నిన్ను ఘనపరచటానికే నన్ను బ్రతికించావని. నా స్తుతి నీకే యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే యేసయ్యా. నా స్తుతి నీకే యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే యేసయ్యా. ప్రభువా నీ సన్నిధిలో నిన్ను స్తుతించే భాగ్యం నాకిచ్చినావు యేసయ్యా. ప్రభువా నీ కృపలో నిన్ను ధ్యానించే సమయం నాకొసగినావు యేసయ్యా. కష్టాల కన్నీటిలో నేనుండగా, వేదన శోధనలు పడియుండగా, కష్టాల కన్నీటిలో నేనుండగా, వేదన శోధనలు
పడియుండగా నన్ను ఓదార్చినావు, నన్ను లాలించినావు, నన్ను ఓదార్చినావు, నన్ను లాలించినావు. నా ఆరాధన నీకేలే, నా ఆరాధన నీకేలే. ప్రభువా నీ సన్నిధిలో నిన్ను స్తుతించే భాగ్యం నాకిచ్చినావు యేసయ్యా. ప్రభువా నీ కృపలో నిన్ను ధ్యానించే సమయం నాకొసగినావు యేసయ్యా. నాన్నవారే వెలివేసిన, నా తోడు ఉన్నవారే అపహసించిన, నాన్నవారే వెలివేసిన, నా తోడు ఉన్నవారే అపహసించిన, నన్ను ఆదరించినావు, నన్ను కాపాడినావు, నన్ను ఆదరించినావు, నన్ను కాపాడినావు. నా ఆరాధన నీకేలే, నా ఆరాధన నీకేలే. ప్రభువా నీ సన్నిధిలో నిన్ను స్తుతించే భాగ్యం నాకిచ్చినావు యేసయ్యా. ప్రభువా నీ కృపలో నిన్ను ధ్యానించే సమయం నాకొసగినావు యేసయ్యా. నీ సన్నిధిలో విలపించగా నా హృదయ వాంఛలు తీర్చావయ్యా. నీ సన్నిధిలో విలపించగా నా హృదయ వాంఛలు తీర్చావయ్యా. నీ వాక్యమే నాకు ఆధారము ఆయను, నీ వాక్యమే నాకు ఆధారము ఆయను. నా ఆరాధన నీకేలే, నా ఆరాధన నీకేలే. ప్రభువా నీ సన్నిధిలో నిన్ను స్తుతించే భాగ్యం నాకిచ్చినావు యేసయ్యా. ప్రభువా నీ కృపలో నిన్ను ధ్యానించే సమయం నాకొసగినావు యేసయ్యా. నిన్ను స్తుతించటానికే నన్ను సృజించినావని, నిన్ను ఘనపరచటానికే నన్ను బ్రతికించావని, నిన్ను స్తుతించటానికే నన్ను సృజించినావని, నిన్ను ఘనపరచటానికే నన్ను బ్రతికించావని. నా స్తుతి నీకే యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే యేసయ్యా. నా స్తుతి నీకే యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే యేసయ్యా. నా స్తుతి నీకే యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం పేజ్ నెంబర్ 144, 144, పేజ్ నెంబర్ 144, కొత్త నిబంధన. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ గలవారు అవుటను నిరీక్షణకర్తకు దేవుడు విశ్వాసం ద్వారా సమస్త ఆనందంతోనూ సమాధానంతోనూ మిమ్మును నింపునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం కృపను.
ప్రేమన తండ్రి, పరిశుద్ధేవ, నీ బంగారు పాదశంలో ప్రభా మమ్మల్ని అందరినీ చేసుకున్న విధానం బట్టి మరోసారి నీకే వాళ్ళ స్థుతులు స్తోత్రం చేసుకున్నా తండ్రి ప్రభా. నా తండ్రి ప్రభా, గత వారం నుంచి ఈ వారం వరకు మమ్మల్ని కాశీ భద్రపరిచిన దేవా మరోసారి నీకే వాళ్ళ స్థుతులు స్తోత్రం నా తండ్రి ప్రభా. నా తండ్రి ప్రభా, ఏ గతి లేని వాడిని, ఎందుకు పనికిరాని వాడిని ప్రభా. నా తండ్రి ప్రభా, కొద్దిసేపు నా తండ్రి నీ మాటలు వినిచుండగా ప్రభా, నాతో అందరితో మీరే మాట్లాడిన నా తండ్రి ప్రభా. నా తండ్రి ప్రభా, నీ వాక్ చేతురు ద్వారాగా నా తండ్రి ప్రభా, మా ఆత్మీయ జీవితానికి ఏ విధంగా అయితే నా తండ్రి ప్రభా నీ రాజ్యంలో మేము చేరాలని ప్రభా, అట్టి నిరీక్షణని, అట్టి విశ్వాసాన్ని ప్రభా నీ మాటల ద్వారా మాకు దయచేయండి నా తండ్రి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డతో మీరే స్పష్టంగా మాట్లాడిన నా తండ్రి ప్రభా. నా తండ్రి ప్రభా, ఎంతగానో ప్రభా నా తండ్రి ప్రభా, గత వారం నుంచి ఈ వారం మమ్మల్ని కాచి భద్రపరిచి దేవా నా తండ్రి మరో దినాన మాకు దయచేసిన విధానం బట్టి మరోసారి నీ కేవలం కూడా స్తుతులు స్తోత్రం నా తండ్రి ప్రభా. నా తండ్రి ప్రభా, కొద్దిసేపు నీ మేము కొడుకు వాడుకోవాల్సిందిగా నా తండ్రి ప్రభా, ప్రతి ఒక్క బిడ్డతో మీరే మాట్లాడుకుని త్వరలో రాబోతున్నాడు మీ ప్రియుడు మా రక్షణ ప్రభు నేస్నామట్లో ఆల్చుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. సంబంధించిన పాస్టర్ గారికి, పాస్టర్ కూర్చొని ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలండి. మనం చూసుకున్న ఈ రోమీయులకు రాసిన పత్రికలో ఈ 15వ అధ్యాయం 13వ వచనంలో ఈ వాక్యం గురించి మనం కొద్దిగా ధ్యానిద్దామని. ఎందుకంటే నేను గత మంగళవారం మామయ్య ఒక శక్తి గురించి మాట్లాడాడు కాబట్టి ఆ శక్తి గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలనేసి నేను అనుకున్నాను. యాక్చువల్ నిన్న జరగాలి కానీ కొన్ని అనేక కారణాల వల్ల మనం ఇవాళ కూడిక పెట్టుకోవాల్సి వచ్చిందన్నమాట. కాబట్టి శక్తి అంటే అది ఏంటిది? పవర్. మనకి కరెంటు మనకు కనబడుతుందా? కనబడదు, అదొక శక్తి. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకుంటే, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారవుటకు నిరీక్షణకర్తకు దేవుడు విశ్వాసం ద్వారా సమస్త ఆనందంతో సమానంతో మిమ్మును నింపునుగాక. కాబట్టి ఇక్కడ మనం ముందుగా చూసుకుంటే పరిశుద్ధాత్మ శక్తి, ఈ ఒక్క వచనంలోనే కొన్ని మాటలు మనం ధ్యానించి మనం దేవుణ్ణి ఏ విధంగా అయితే ఆయన మనకి ఏ విధంగా అయితే ఈ వాక్ ద్వారా మనం నేర్పిస్తున్నాడో కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం అన్నమాట. కాబట్టి ఎవరైతే పరిశుద్ధాత్మ అనుభవం కలిగి ఉన్నారో వాళ్ళు దేవుని ప్రజలు ఏ విధంగా అయితే మనకు కనబడుతున్నారో కొన్ని ఒక 7 విషయాలు మీతో ఈ పరిశుద్ధాత్మ శక్తి గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను అన్నమాట. ముందుగా పరిశుద్ధాత్మ ఎవరితో ఉంటే వారు ఏ విధంగా అయితే ఉన్నారో ముందుగా మనం చూసుకుంటే మొట్టమొదటిగా 7 విషయాలు కదా. మొదటి విషయం ఏంటంటే అపోస్తల కార్యాలు. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం పేజ్ నెంబర్ 103. అపోస్తల కార్యంలో 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందురు గనుక మీరు యెరూషలేములోను యూదాయ సమరయ దేశంలోను దేశమంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను. కాబట్టి ఇక్కడ ముందుగా మనం చూసుకుంటే ఇక్కడ పరిశుద్ధాత్మ శక్తి వల్ల ఇక్కడ ఏం జరుగుతుందంటే సాక్షులుగా ఉంటాం అన్నమాట. అంటే మనం మొట్టమొదటిగా మనం చూసుకున్న 7 విషయాల్లో మొదటి విషయం ఏంటంటే సాక్షులం. కాబట్టి మనకి అపోస్తల కార్యం 1, 2 వచనాలు చూసుకుంటే యేసు ఏ విధంగా అయితే దేవుడే లేపినని మనకి ఇక్కడ సాక్షులుగా ఇక్కడ తన శిష్యులు వాళ్ళందరూ చెప్తూ ఉంటారన్నమాట. ప్రభు అయిన యేసు వారు పునరుత్థానమై లెగిసాడనేసి ఇక్కడ యేసు గురించి ఈ 1వ అధ్యాయం 2వ అధ్యాయం చెప్తారు. కాబట్టి ఈరోజు మనందరం సాక్షార్థంగా మనం దేవుని సాక్షార్థంగా మనం బతికే వారంగా ఉండాలన్నమాట. కాబట్టి సాక్ష్యంతో కూడిన శక్తే ఈ పరిశుద్ధాత్మ శక్తిలో మొదటి ఒక్క మెయిన్ ప్రధానమైన విషయం అన్నమాట. కాబట్టి మనం ఏ విధంగా అయితే సాక్షులంగా మనం అనేక మందికి సాక్షార్థంగా జీవించే వారంగా ఉండాలన్నమాట. కాబట్టి ఎప్పుడైతే మనం ప్రభు రక్తాన్ని మనం స్వీకరించామో, మన పాపాలు ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ఆయన సిలువ కార్చిన రక్తంలో కడుక్కున్నామో మనందరం కూడా ఎవరం ఆయన సాక్షులు అన్నమాట. కాబట్టి మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం పొందిన మేలు ఏంటంటే అది సాక్ష్యపు. కాబట్టి మనం సాక్షులంగా ఉన్నమాట. కాబట్టి ఇది మొదటి విషయం. రెండోదిగా చూసుకుంటే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయం
4, 5 కలిసి ఉంటే పేజ్ నెంబర్ 185, 185, పేజ్ నెంబర్ 185. ఒకటో తెస్సలోనికి రాసిన పత్రిక 1 అధ్యాయం 4, 5. ఏలైనగా దేవుని వలన ప్రేరేపడిన సోదరులారా, మీరు ఏర్పరిచిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రమే కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయంతోనూ మీ యొద్దకు వచ్చిన సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారం ఉంటేమో మీరెరుగుదురు. అంటే ఇక్కడ మనం దీంట్లో చూసుకుంటే, ఏలైనగా దేవుని వలన ప్రేమైన సోదరులారా, మీరు ఏర్పరచిన సంగతి అనగా మా సువార్త. అంటే ఇక్కడ మనం రెండోదిగా చూసుకుంటే ఏంటంటే, పరిశుద్ధాత్మ శక్తి వల్ల మనం కలిగి రెండో మేలు ఏంటంటే సువార్త. కాబట్టి మనం చెప్పేవారంగా ఉంటే సువార్త చెప్పేవారంగా ఉండాలన్నమాట. అంటే దేవుని ఆత్మ ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా సువార్త చెప్పాలన్నమాట. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం పొందే రెండో మేలు ఏంటంటే సువార్త చెప్పేవారు అన్నమాట. అంటే పౌలు ఒక మాట అంటాడు, సువార్త చెప్పకపోతే నాకు శ్రమ. కాబట్టి పౌలే మనకు ఒక మాదిరికరంగా కనబడుతున్నమాట. కాబట్టి సువార్త శక్తి కలిగిన వారంగా మనం ఉండాలన్నమాట. కాబట్టి పరిశుద్ధాత్మ వలన కలిగిన మేలుల్లో మొదటగా ఏంటిది, సాక్ష్యములుగా మనం ఉండాలి. రెండోదిగా సువార్త శక్తి కలిగిన వారుగా ఉండాలన్నమాట. కాబట్టి మనం ఏ విధంగా అయితే మనం ఆ సువార్తని అనేక మందికి చెప్పేవారంగా ఉండాలన్నమాట. బంధువులకి, స్నేహితులకి, మనకి ఇరుగు పొరుగు వారికి కూడా వాళ్ళు ఎవరైతే దేవుని ఆత్మ కలిగి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఆ పని ఖచ్చితంగా చేస్తారన్నమాట. కాబట్టి అలా చేయకపోతే మనకేంటిది శ్రమ. కాబట్టి మనం ఏ విధంగా అయితే పరిశుద్ధాత్మ వలన కలిగిన విషయాల్లో ఇది రెండవ ప్రప్రదమైన విషయం అన్నమాట. కాబట్టి దేవుడు ఏ విధంగా అయితే ఇక్కడ రోమిలికి రాసిన పత్రిక 15 అధ్యాయం మనం చూసుకుంటున్నాం. కాబట్టి అనేక విషయాలు దేవుని మనం ఒక విధంగా సాక్షులుగా ఉండాలి. అదేవిధంగా రెండోది సువార్త చెప్పేవారుగా, సువార్త శక్తి ద్వారాగా మనం నడిపింపే వారంగా ఉండాలన్నమాట. మూడోదిగా చూసుకుందాం, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వాక్శక్తి కొలది అన్య భాషలతో. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ నిండిన వారు ఆ ఆత్మ వారికి ఏంటంట వాక్శక్తి. కాబట్టి మూడోదిగా ఏంటంటే ఆత్మ వాక్యం అనే శక్తిగా మనకు కనబడుతుంది అన్నమాట. కాబట్టి వాక్శక్తి. కాబట్టి మనకి బాగా తెలిసింది పేతురు, యోహాను ఏ విధంగా అయితే వాళ్ళు మొట్టమొదటిగా వాళ్ళు ఎప్పుడైతే దేవుని గురించి సువార్త చెప్పారో అప్పుడే ఒక్కసారిగా అక్కడ అనేక మంది మారు మనసు పొందారన్నమాట. కాబట్టి ఇక్కడ ఏ విధంగా అయితే వీళ్ళు ఏమన్నారు అప్పటికి వీళ్ళెవరు పామర్లు, అంటే చదువు లేని వారు అనేసి వీళ్ళని చాలామంది ఎగతాళి చేశారు. కానీ అక్కడ వాక్యం ద్వారాగా అనేక మందిని వీళ్ళు దేవునిలో నడిపించేవారుగా మొట్టమొదటిగా మనకి శిష్యులైన పేతురు, యోహాను కనబడుతున్నారు అన్నమాట. కాబట్టి వాళ్ళు ధైర్యంగా, కాబట్టి వీళ్ళు వాక్యాన్ని ప్రకటించేవారుగా ఉన్నారు. ఎవరికి? అనేకులకి, ఒకరు ఇద్దరికి కాదన్నమాట, అనేకులకి వీళ్ళు వాక్యం చెప్పేవారుగా ఉన్నారన్నమాట. కాబట్టి ఆయన వాక్యం వీళ్ళకి ఏంటంటే ఒక అధికారాన్ని ఇచ్చింది, ఒక ధైర్యాన్ని ఇచ్చింది అన్నమాట. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి ద్వారాగా ముందుగా మనం చూసుకుంటే సాక్షులుగా ఉన్నాం, రెండోదిగా సువార్త చెప్పేవారంగా ఉన్నాం, మూడోదిగా వాక్శక్తి అంటే వాక్యము, దేవుని వాక్యం. మనకు ఎక్కడైతే మనం దేవుని మాటలు మనం మాట్లాడుతామో ఆటోమేటిక్గా మనకేంటంటే ఒక ధైర్యం మాట. ఏదైనా మనం ఆ దేవుని మాట చెప్తే ఆటోమేటిక్గా ఎంత బలహీనంగా, ఎంత మనం వచ్చిన బాధలు ఉన్నా కానీ ఆ వాక్యం మనకి నెమ్మదిని దయచేస్తూ ఉంటుంది. కాబట్టి మనం వాక్శక్తి మనకి ఇక్కడ మూడోదిగా కనబడుతుంది అన్నమాట. నాలుగోదిగా చూసుకుంటే లూకాసు వార్త 3వ అధ్యాయం 21వ వచనం, పేజ్ నంబర్ 52. లూకాసు వార్త 3వ అధ్యాయం 21వ వచనం.
ప్రజలందరూ బాప్టిజం పొందినప్పుడు యేసు కూడా బాప్టిజం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురం వలె ఆయన మీదకి దిగివచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడువు, నీ యందు నేను ఆనందించున్నా అనే ఒక శబ్దము ఆకాశం నుండి. కాబట్టి ఇక్కడ మనం 4వ చూసుకుంటే, ఇక్కడ 21వ వచనం చూసుకుంటే ఆత్మ ఇక్కడ ఏ శక్తి అనుభవం మనం తీసుకొస్తాం అంటే ప్రార్థన అనే శక్తి మాట. కాబట్టి 21లో చూసుకుంటే మనం బాప్టిజం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశం తెరవబడెను. కాబట్టి ఇక్కడ ఆత్మైన ప్రభు ప్రార్థన చేసే అనుభవం మాట. కాబట్టి ఇది 4వది. ఎందుకంటే మనం ఇక్కడ ఆయన లాజరు సమాధిలో ఉండగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేశారు? ముందు ప్రార్థన చేసిన తర్వాతే కదా మీరు రాయిని పొర్లించండి అన్నాడు. అప్పుడు రానగానే లాజరు ఆ ప్రేత వస్త్రాలతోనే బయటకు వచ్చాడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకి ఇక్కడ నేర్పిస్తుంది మనకి 4వదిగా ఏంటంటే ప్రార్థనా శక్తి మాట. కాబట్టి ఎప్పుడైతే ఆయన బాప్టిజం పొందిన తర్వాత నుంచి ఆయన ప్రార్థనలో మరి ఎక్కువగా ఉన్నాడు. కాబట్టి ఆయనకి అప్పగించే ముందు కూడా ఆయన గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడనమాట. కాబట్టి శిష్యులు పడుకుంటున్నా కానీ వాళ్ళని లెగమని చెప్పి మరీ కూడా మీరు శోధనలో ప్రవేశకుండా మెలుకోగండి, ప్రార్థన చేయండి అని శిష్యులను కూడా ఆయన పురుకొల్పేవాడుగా మనకి ప్రభు యేసుక్రీస్తు వారు కల్పిస్తున్నారు అనమాట. కాబట్టి ఎప్పుడైతే మనం ఎప్పుడైతే ప్రార్థన మనకు తక్కువ అవుతుందో ఆటోమేటిక్గా మనం ఏంటంటే ఇక్కడ దేవుని ఆత్మ మనకి ఏ విధంగా నేర్పిస్తుందంటే ప్రార్థనా శక్తి అంటే పరిశుద్ధాత్మ ద్వారాగా మనకి కలుగుతున్న 4వ మేలు మాట. కాబట్టి ఇది ప్రార్థనా శక్తి. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు మనకి ఇక్కడ 4వదిగా మనకి కనబడుతుంది అనమాట. 5వదిగా లూకాసు వార్త 1వ వచనం, లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ఉంటుంది చూడండి మాట. లూకాసు వార్త, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గాక, పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. అంటే ఇక్కడ మనం 5వదిగా చూసుకుంటే ఇక్కడ దూత ఏం పరిశుద్ధాత్మ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇక్కడ ఎవరి గురించి చెప్తుందంటే అది ఎవరంటే బాప్టిజం ఇచ్చు యోహాను గురించి చెప్తుందన్నమాట. కాబట్టి ఇక్కడ 5వదిగా చూసుకుంటే ఇక్కడ యోహాను గురించి అంటే పరిశుద్ధాత్మ శక్తి నింపబడిన వాడిగా కనబడుతున్నాడు. హేరోదు అంతటి వాడే ఇక్కడ మనకి బాప్టిజం యోహానుకి భయపడతాడనమాట. కాబట్టి మనం మార్కు సువార్తలో చూసుకుంటే 6వ అధ్యాయం 19-20లో ఉంటుందన్నమాట. మార్కు సువార్త 6వ అధ్యాయం 19-20, 6వ అధ్యాయం 19-20. హేరోదు అతని మీద పగబట్టి అతని చంపగోరును కానీ ఆమె చేత కాకపోయిను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడగు మనుషుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి, ఇక్కడ ఎవరు భయపడ్డాడు? హేరోదు భయపడ్డాడనమాట. ఎందుకంటే ఈయన నీతిమంతుడు పరిశుద్ధుడగు మనుషుడు. కాబట్టి హేరోదు అంతటి వాడే ఇక్కడ పరిశుద్ధ శక్తి వల్ల ఎవరికి భయపడ్డాడంటే ఎవరు ఉంది? పరిశుద్ధ శక్తి ఎవరి మీద ఉంది? ఇప్పుడు యోహాను బాప్టిజం ఇచ్చు యోహానుకు ఉంది. కాబట్టి ఇక్కడ అనేకులు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తిని నిండిన వారే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా అనేక మంది భయపడతారన్నమాట. కాబట్టి ఇక్కడ మనం ముందుగా చూసుకుంటే ఇక్కడ 5వదిగా పరిశుద్ధ శక్తి ఎవరు కలిగి ఉన్నారంటే బాప్టిజం ఇచ్చు యోహాను కలిగి ఉన్నాడు. కాబట్టి ముందుగా మనం చూసుకుంటే పరిశుద్ధాత్మ శక్తి వల్ల కలిగిన మేలు మొదటగా ఏంటంటే మనం సాక్ష్యపు శక్తి కలిగిన వారంగా ఉంటాం అన్నమాట. 2వదిగా సువార్త శక్తి కలిగిన వారంగా ఉంటాం. 3వదిగా వాక్ శక్తి కలిగిన వారంగా ఉంటాం. ఇప్పుడు 4వదిగా మనం ఇలా చూసుకుంటే ప్రభు యేసుక్రీస్తు ద్వారా మనం ప్రార్థనా శక్తి కలిగిన వారంగా ఉంటాం. 5వదిగా పరిశుద్ధ శక్తి ఎవరు? అది బాప్టిజం ఇచ్చు యోహాను. ఇప్పుడు 6వదిగా చూసుకుంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4
5 కలిసి ఉంటాయి చూడండి, 4, 5. పేజ్ నెంబర్ 147, 147. నీ విశ్వాసము మనుషుల జ్ఞానం ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని నేను మాట్లాడిన సువార్త ప్రకటించాను. జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించితిని. అంటే ఇక్కడ మనం చూసుకుంటే, ఇక్కడ 6వదిగా చూసుకుంటే ఇక్కడ మనకి ఏం కనబడుతుందంటే, ఇక్కడ మీ విశ్వాసం మనుషుల జ్ఞానము ఆధారం చేసుకొనక, అంటే మనం ఎవరిని ఆధారం చేసుకోకూడదంట, మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొనక. అంటే మనకి 6వదిగా ఏం కనబడుతుందంటే విశ్వాసము, అంటే విశ్వాసం యొక్క శక్తి మాట. బైబిల్లో మనకి చాలా విధంగా విశ్వాసం గురించి చాలానే ఉన్నాయి, కానీ మనకి బాగా ఈ కొత్త నిబంధనలను చూసుకుంటే ఒక వ్యక్తి మనకు బాగా తెలుస్తుందన్నమాట. ఆయన ఎవరంటే స్టెఫెను. మీరందరికీ బాగా తెలిసిన వ్యక్తే స్టెఫెను. ఏ విధంగా అయితే అపోస్తుల కార్యంలో ఉంటుందో తన గురించి, అపోస్తుల కార్యం 6వ అధ్యాయంలో 5వ వచనంలో ఉంటుంది స్టెఫెను గురించి. ఒక మాట చూద్దాం. అపోస్తుల కార్యంలో 6వ అధ్యాయం, పేజ్ నెంబర్ 108, 6, 5, 6వ అధ్యాయం 5వ వచనం. చెప్పుదామా. ఈ మాట సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకుని వాడైన స్టెఫెను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తీమోను, పెర్మాసు, యూదులు, మత ప్రతిష్టవుడు అంతియొక వాడగును అగు నికోలాసు అను వారికి ఏర్పరచుకొని. కానీ మనకి దీంట్లో ఇంపార్టెంట్ వ్యక్తి ఎవరు? స్టార్టింగ్లో ఉంది, విశ్వాసంతో పరిశుద్ధాత్మతో నిండుకొని వాడైన స్టెఫెను. కాబట్టి ఇక్కడ ఆరో మాటగా మనం చూసుకుంటే విశ్వాస శక్తి ఎవరు కలిగి ఉన్నారంటే స్టెఫెను కలిగి ఉన్నాడనమాట. కాబట్టి ఆయన ఎంతగా ఆ విశ్వాసం చూపించాడంటే, ఇదే మనకి 7వ అధ్యాయంలో చివరిలో ఆయన్ని రాళ్లతో కొట్టినా కానీ ఆయన ఒక మాట అంటాడు, అతను మోకాలుని, ప్రభువా వారి మీదకి ఈ పాపం మోపమని గొప్ప శబ్దంతో పలికాను. ఈ మాట పలికి నిద్రించిన, ఎందుకంటే ఆయన్ని రాళ్ళతో కొట్టి చంపుతారన్నమాట. కాబట్టి ఆ చంపేటప్పుడు కూడా ఆయన ఏమంటున్నాడు, ఈ పాపము వారి మీదకి మోపమని. ఇక్కడ స్టెఫెను తను ఏ విధంగా అయితే విశ్వాస శక్తి కలిగి ఉన్నాడో, కాబట్టి అంత ధైర్యంతోనే వాళ్ళందరినీ ఏం చేశాడు, క్షమించగలిగాడు మాట. కాబట్టి ఇక్కడ 6వదిగా చూసుకుంటే ఇక్కడ విశ్వాసం యొక్క శక్తి. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కలిగిన ఇది 6వ విషయం అన్నమాట. 7వదిగా చూసుకుంటే ఇది అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 38వ వచనం, పేజ్ నెంబర్ 113. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 38వ వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినది దేవుడు ఆయనకి తోడైండును గనుక ఆయన మేలు చేసు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచు సంచరించుచుండెను. కాబట్టి ఇక్కడ ఏదో ఒకటిగా ఎవరి గురించి చెప్తున్నారంటే యేసు ప్రభు గురించే చెప్తున్నమాట. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ శక్తి ద్వారాగా ఆయన ఏం చేస్తున్నాడంటే స్వస్థపరుస్తున్నాడు అన్నమాట. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ శక్తి ద్వారాగా స్వస్థపరిచే శక్తి. కాబట్టి ఇక్కడ ఆయన దెయ్యాల నుండి అనేక మందిని స్వస్థపరిచేవాడుగా మనకి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ఆ పరిచర్యలో కానీ అక్కడ ఆయన జరిగిన అనేక చోట్ల కానీ మనకి బాగా తెలిసిందన్నమాట. కాబట్టి సేనా దెయ్యం పట్టిన వాడు కూడా అంటారన్నమాట, సర్వోన్నత దెయ్యం కుమారుడా నీకు మాతో ఏంటి పని అనేసి. కాబట్టి ఇక్కడ దెయ్యాలు కూడా ఒకదేం చెప్పంటే సాక్ష్యం చెప్తున్నాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ మనకి చూసుకుంటే ఈయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారాగా అనేక మందిని దెయ్యాల నుండి విడుదల కలిగించేవాడుగా స్వస్థపరిచేవాడుగా మనకి ప్రభువైన యేసుక్రీస్తు వారు కనబడుతున్నమాట. కాబట్టి మనం ఈ రోమిలికి రాసిన పత్రిక మనం ఏ మాట చూసుకుంటున్నాం, మనం 5వ అధ్యాయం 13వ వచనంలో, రోమిలికి రాసిన పత్రిక 15, 13,
15వ అధ్యాయం 13వ వచనం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది, కాబట్టి మనం ఆ ఒక్క మాట గురించే మనం ఇప్పటివరకు చూసామాట. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి పొందిన వారిలో ఏమే విధంగా ఉంటుందంటే ముందుగా సాక్ష్యపు శక్తి. కాబట్టి ముందుగా మనం 7 విషయాల్లో మొదటగా ఏంటిది సాక్ష్యపు శక్తి కలిగిన వారిగా ఉంటామన్నమాట. కాబట్టి సాక్ష్యపు శక్తి ఏ విధంగా అయితే మనం చూసామో, కాబట్టి ఆ సాక్షులుగా ఏ విధంగా అయితే అపోస్తల కార్యం మనం 1-2 వచనాలు ఏ విధంగా అయితే ఇక్కడ యేసు ప్రభు గురించి వాళ్ళు సాక్షులుగా తన భక్తులు మనకు కనబడ్డారో మనం చూస్తామన్నమాట. రెండోదిగా సువార్త. కాబట్టి 1 తెస్సలోనికీ 4:5లో మనం సువార్త గురించి పౌలు ఏ విధంగా అయితే సువార్త చెప్పకపోతే ఏమంటున్నాడు, నాకు శ్రమ అని అన్నాడనమాట. కాబట్టి మనం కూడా ఆత్మశక్తి కలిగి మనం కూడా సువార్త చెప్పే వారంగా అనేక మందికి, మన ఇరుగు పొరుగు వారికి, బంధువులకి, స్నేహితులకి అందరికీ మనం సువార్త చెప్పే వారంగా, దేవుళ్ళని నడిపించే వారంగా ఉండాలన్నమాట. మూడోదిగా మనం చూసుకుంటే వాక్ శక్తి. కాబట్టి అదే అపోస్తల కార్యంలో 2:4లో మనం చూస్తామన్నమాట. కాబట్టి ఆత్మ ద్వారాగా మనం వాక్ శక్తి కలిగిన వారే దేవుని మాటలు చెప్పే వారంగా చెప్పడం వల్ల ఏంటంటే మనకి బహుధైర్యం మాట. కాబట్టి మనం ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శ్రమలు ఉన్నా కానీ వాక్యాన్ని మనకేం చేస్తుంటే ధైర్యం పుట్టిస్తుంది. కాబట్టి మనం ఆ సమస్యల నుంచి కానీ మనం ఏమాత్రం కూడా మనం దాని గురించి ఆటోమేటిక్గా మన మైండ్ ఏమైందంటే కొంచెం విధంగా ధైర్యాన్ని, భరోసాగా ఉంటుందన్నమాట. 4గా చూసుకుంటే మనం ప్రార్థన శక్తి. ఎవరో మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మనకి ప్రార్థన ఏ విధంగా అయితే మనకి ఆయన కనబడుతున్నాడో ఇక్కడ మనకి అదే అంటే లూకా సువార్త 3:22-21లో మనం చూస్తామన్నమాట. కాబట్టి 5గా చూసుకుంటే పరిశుద్ధ ఆత్మశక్తి ఎవరు, బాప్టిజం ఇచ్చి యోహాను అన్నమాట. కాబట్టి హేరోదు అంతటి వాడే ఇక్కడ బాప్టిజం ఇచ్చి యోహానికి భయపడేవాడిగా మనం చూసామన్నమాట. కాబట్టి ఇది 5వది. 6వదిగా చూసుకుంటే 1 కొరింథీ 2:4 మార్కు సువార్త అదే లూకా సువార్త విశ్వాస శక్తి. 1 కొరింథీ 4:5లో విశ్వాస శక్తి యొక్క మనం అది ఎవరంటే స్టెఫెను. కాబట్టి మనం ఇది 6వదిగా మనం చూస్తాం. 7వదిగా చివరిగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం పరిశుద్ధాత్మ శక్తి ద్వారాగా స్వస్థపరిచే శక్తిని మనం చూసామన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ రోమిలికి రాసిన పత్రిక 15:13 వచనంలో మనం కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందిన వారుగా ఈ యొక్క 7 యొక్క అనుభవాలు మనం చూసుకున్నమాట. రెండోదిగా మనం చూసుకుంటే విస్తారంగా నిరీక్షణ గలవారోటకు నిరీక్షణకర్తకు దేవుని విశ్వాసం ద్వారా సమస్త ఆనందంతోనూ సమస్తంతో నేను నింపబడును గాక. అంటే ఇక్కడ మనం రెండోది చూసుకుంటే విస్తారముగా నిరీక్షణ కలవారొకటకు నిరీక్షణకర్తకు అంటే ఇక్కడ ఏంటంటే నిరీక్షణ. కాబట్టి విస్తారంగా నిరీక్షణ గలవారై ఎవరెవరు ఉన్నారో ఇంకొక 7 మాటలు చూసుకుందామన్నమాట. కాబట్టి ఇక్కడ మనం పరిశుద్ధాత్మ శక్తి పొందిన వారు ఒక 7 విషయాలు మనం చూసుకున్నాం. ఇక్కడ నిరీక్షణ కలవారు అవుటకు, విస్తారంగా నిలిచిన వారు అవుటకు గల వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళు పెంపొందబడ్డారో, వాళ్ళు ఏ విధంగా అయితే నిరీక్షించారో వారు ఎవరైతే ఉన్నారో ఒక 7 విషయాలు మనం చూసుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం, పేజ్ నంబర్ 136. నీ సంతానము ఇలాగూ ఉండనని చెప్పిన దాన్ని బట్టి తాననేక జనములకు తండ్రి అయినట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా ఎవరు మనకు కనబడుతున్నారు, మీ అందరికి బాగా తెలిసిందే, అబ్రహాము. కాబట్టి ఇక్కడ మనకు నిరీక్షణకు ఆధారం లేనప్పుడే అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. కాబట్టి విస్తారమైన నిరీక్షణ ఇక్కడ మొట్టమొదటిగా మనకి ఎవరు కనబడుతున్నారంటే అబ్రహాం కనబడుతున్నమాట. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం కూడా ఒక మాట ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసం బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యంగా పొంది ఉన్న ప్రదేశముకు బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలువెళ్ళాను. ఆ చివరి మాట చూసారా, ఆయన మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక
కాబట్టి దేవుడు ఏమన్నాడు, నీ ఇంటి వారి నుంచి, నీ బంధువుల నుంచి, నీ ఊరు నుంచి నువ్వు బయటకు నువ్వు ఒక పలానా చోటుకి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలని అడగల, వెంబటనే బయలుదేరిపోయాడు. అదే అందుకే ఆ చివరి మాట మనం చూసుకుంటే, ఎక్కడికి వెళ్ళాలో కూడా అతనికి ఎరుగక బయలు వెళ్ళాను. కాబట్టి అతనికి డెస్టినేషన్ తెలియదు, ఏ ప్రాంతంకి వెళ్ళాలో కూడా తెలియదు. పలానా చోటుకి వెళ్ళాలయ్యా అని కూడా అడగలేదు, ఎక్కడికి వెళ్ళమంటావు కూడా అడగలేదు. కానీ చెప్పాడు, దేవుడు చెప్పిన మాట చెప్పినట్టు చేశాడు. కాబట్టి నోట్ అనదర్ క్వశ్చన్ కానీ క్రాస్ క్వశ్చన్ కానీ ఏమీ అడగలేదు. కాబట్టి ఇక్కడ మనకు కనబడుతుంది అంటే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు. కాబట్టి ఇక్కడ మనకి మొట్టమొదటిగా మనకి అబ్రహాం కనబడుతున్నాడు అనమాట. కాబట్టి నక్షత్రాలను చూడమన్నాడు, ఆ నక్షత్రం లెక్క పెట్టయ్యా నీకు అంత సంతానం ఇస్తున్నాడు. ఇస్రాయేలును పట్టుకోమన్నాడు, ఆ ఇస్రాయేలు ఎన్ని ఉన్నాయో నీ సంతానం ఆ విధంగా అభివృద్ధి అయింది అన్నాడు. కాబట్టి దేవుడు ప్రతిదీ అబ్రహాం విషయంలో గొప్పగానే చేశాడు. కాబట్టి అబ్రహాము దేవుడు చెప్పినట్టు చేశాడు, ఏమాత్రం క్రాస్ క్వశ్చన్ వేయలేదు. కాబట్టి ఇక్కడ నిరీక్షణకు ఆధారం లేని టైంలో కూడా ఇక్కడ అబ్రహాము ఆ విధంగా నమ్మాడు. కాబట్టి ఇక్కడ నిరీక్షణకి ఇక్కడ మొట్టమొదటిగా వ్యక్తిగా మనకి అబ్రహాం కనబడుతున్న అన్నమాట. కాబట్టి ఇది మొదటిది. రెండోదిగా చూసుకుందాం, న్యాయాధిపతులు 7వ అధ్యాయం పేజ్ నంబర్ 204. న్యాయాధిపతులు 7వ అధ్యాయం పేజ్ నంబర్ 204, 16, 17, 18 3 చూసుకుందాం. ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బోరను వట్టి కుండను, ఆ కుండల్లో దీవెనలను ప్రతి వాని చేతికి వారితో ఇట్లను, నన్ను చూచి నేను చేయనట్లు చేయడి. ఇదిగో నేను వారి దండు కొట్టకొనకు పోచున్నాను, నేను చేయనట్లు మీరు చేయవలను. నేను నాతో ఉన్న వారందరూ బోరలు ఊదినప్పుడు మీరును దండి పాలమంత్రి చుట్టూ బోరలను ఊదుచు యెహోవాకును గిద్యోనుకు విజయమని కేకలు వేయవాలని చెప్పాను. మీకు కొంచెం చేస్తే కొంచెం అర్థమే ఉంటుంది అనుకుంటున్నాను మరి. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే గిద్యోను గురించి మాట. గిద్యోను దగ్గర ఎంతమంది ఉన్నారంటే 300 మంది ఉన్నారన్నమాట. కాబట్టి వీళ్ళు యుద్ధానికి వెళ్తున్నారు. శత్రువులు ఎంతమంది ఉన్నారు? అక్కడ శత్రువుల గురించి ఏం చెప్పాడా? శత్రువులు ఎంతమంది ఉన్నారు చూడండి ఒకసారి. వారు దండు కొట్టుపోసిన వారు గిద్యోను విజయం కేకలు వేస్తున్నారు. అక్కడ 15లో ఉంటుంది చూడండి. యెహోవా మిద్యానుల దండం మీ చేతికి అప్పగించను, 300 గుంపు వేసి బోరను పట్టుకుంటే ఆ కుండలో దీవెనలు ప్రతిని చేతికి వారికి ఇచ్చిట్టాను. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే మిడతలు తట్టు అంత గుంపు ఉన్నారంట. అంటే లెక్కలేని ఎంతమంది ఉన్నారు వాళ్ళ సైన్యం. వీళ్ళ సైన్యం 300 మందే. కాబట్టి ఇక్కడ శత్రువులు మాత్రం చాలామంది ఉన్నారు. కానీ పోనీ వీళ్ళ దగ్గర ఏమైనా ఆయుధాలు ఉన్నాయా? ఏమున్నాయి వాళ్ళ చేతిలో చూడండి ఒకసారి. కొండలో దివిటీలు, చేతిలేమో ఒక చేతిలో బోర పట్టుకొని ఊతున్నారు అనమాట. అంటే ఒక చేతిలో బోర పట్టుకొని ఊతున్నారు, ఒక చేతిలో ఏమో కొండలో మళ్ళీ దివిటీ ఉందన్నమాట. కాబట్టి ఆయుధాలు ఏం లేకుండా వీళ్ళు ఏ విధంగా అయితే నిరీక్షణ కలిగి దేవుని మీద ఆధారపడి వీళ్ళు ఇక్కడ వీళ్ళు విజయం సాధించిన వారంగా ఉంటున్నారన్నమాట. కాబట్టి ఏ ఆయుధం లేదు. కాబట్టి వీళ్ళు ఏ విధంగా అయితే శత్రువులపై విజయం పొందిన వారుగా ఉంటున్నారన్నమాట. కాబట్టి ఇక్కడ రెండోదిగా విస్తారమైన నిరీక్షణ కలవారే ఇక్కడ ఆయుధాలు లేకుండా విజయం పొందిన వారంగా ఇక్కడ గిద్యోను వాళ్ళ సైన్యం మనకి కనబడుతుంది అన్నమాట. కాబట్టి దేవుని మీద ఆధారం కలిగి నిరీక్షణ కలవారే ఇది రెండవ సందర్భం. మూడవదిగా చూసుకుంటే మొదటి సమూయేలు 17వ అధ్యాయం, మొదటి సమూయేలు 17వ అధ్యాయం 50వ వచనం, పేజ్ నంబర్ 239. పేజ్ నంబర్ 239, 17. మొదటి సమూయేలు 17వ అధ్యాయం 50వ వచనం. దావీదు ఫిలిష్తీయుల కంటే బలాఢ్యుడై ఖడ్గం లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపాను. ఇది మీ అందరికి బాగా తెలిసిందేమాట. ఇక్కడ ఏ విధంగా అయితే గొలియాతు మనకు కనబడుతున్నాడు, అనేక ఆయుధాలు వేసుకొని
చాలా హైటు, చాలా హుందాగా ఉన్నాడు. ఇక్కడ దావీదు ఏమీ లేవన్నమాట. దావీదు ఫిలిష్తీ కంటే బలాఢ్యుడైన ఖడ్గము లేకయు, ఇక్కడ ఆయన దగ్గర ఏం లేదంట. ఈయన దగ్గర ఆయుధం ఖడ్గం కూడా ఏం లేదు. ఓన్లీ ఈయనకి చేతిలో ఏంటంటే వడిసెలు, రాళ్ళు ఇవే వేసి కొట్టేవాడు తప్ప ఈయనకి ఏ ఆయుధం కూడా ఈయనకి చేత కాదు. కనీసం ఆ వస్త్రం అంతా వేసినా కూడా సౌలు వేస్తే ఏమైంది, అంతా మునిగిపోయాడు. అమ్మో ఇది మొయ్యలేకపోతున్నాను, ఇదే మొయ్యలేకపోతున్నాను, ఇంకా ఆయనతో నేనే యుద్ధం చేస్తాననేసి ఇక్కడ ఏ ధైర్యం తెలియంటే సైన్యుల పట్టుకు యెహోవా ధైర్యంతో ఇక్కడ దావీదు గొల్యాదు మీదకి వెళ్ళాడు మాట. కాబట్టి ఇక్కడ గొప్ప నిరీక్షణతో ఇక్కడ ఏ విధంగా అయితే ఖడ్గము లేకుండా గొల్యాదుపై విజయం సాధించేవాడుగా మనకి ఇక్కడ దావీదు కనబడుతున్నాడు. అంటే ఇక్కడ మనం చూసుకుంటే విస్తారమైన నిరీక్షణ గలవాడే ఇక్కడ దావీదు గొల్యాదుపై విజయం సాధించేవాడుగా మనకు కనబడుతున్నాడు. 4వది చూసుకుంటే ఎస్తేరు గ్రంథం. ఎస్తేరు గ్రంథం చూడండి ఒకసారి. ఎజ్రా, నెహెమియా, తర్వాత ఎస్తేరు, యోబు ముందు ఉంటుంది. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం, పేజ్ నెంబర్ 416, 416. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 10-11 వచనాలు కలిసి ఉంటాయి చూడండి. పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండెను ఎవరి తట్టు చూపునో వారు తప్ప ప్రతివాడు సమ్మర్పబడిన కఠినమైన ఆజ్ఞ కలది. రాజు సేవకులందరికీ అతని సంస్థానంలో ఉన్న జనులందరికీ తెలిసే ఉన్నది. నేటికి 30 దినముల నుండి రాజు నద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పాను. ఇక్కడ ఎవరితో చెప్తుందంటే ఎస్తేరు మొద్దుకైతే చెప్తుంది మాట. ఏమని చెప్తుందంటే ఇక్కడ రాజు నన్ను ఇంకా పిలవలేదు కదా అని చెప్తుంది. కానీ రాజు పిలవక ముందే ఇక్కడ ఆమెని రాజు పిలిచేటట్టుగా తన నిరీక్షణకు ఇక్కడ కనబడుతుంది అన్నమాట. ఎవరంటే ఎస్తేరు మాట. కాబట్టి ఇక్కడ ఈమె ముందుగానే చెప్తున్నా కానీ తర్వాత దేవుడు ఆమె నిరీక్షణ కలిగింది కాబట్టి రాజు నాతో ప్రవేశించటకు నేను పిలవబడలేదని చెప్పాను. కానీ తర్వాత ఆయన్ని రాజే తనని పిలిచి ఏ విధంగా అయితే ఎస్తేరు మనకు బాగా తెలుసో, కాబట్టి ఇక్కడ ఎస్తేరు మొద్దుకైకి చెప్పినా కానీ తర్వాత దేవుడే ఆమెని రాజు దగ్గరికి పిలువబడేలా చేశాడు. అంత జరిగిందన్నమాట. కాబట్టి ఇక్కడ మనం 4వది చూసుకుంటే ఇక్కడ ఎస్తేరు ఏ విధంగా అయితే విస్తారంగా నిరీక్షణ కలిగి ఉందో ఇక్కడ దేవుడు ఆమెని ఏ విధంగా అయితే నిరీక్షణ కలిగి ఉందో ఆమెని ఆ పట్ల దేవుడు జరిగించేవారుగా ఉన్నాడు అన్నమాట. కాబట్టి మనం 5వది చూసుకుంటే యోబు గ్రంథం 19వ అధ్యాయం, 25-26, పేజ్ నెంబర్ 434. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచినని నేను ఎరుగదను. ఇలాగూ నా చర్మం చీకిపోయిన తర్వాత శరీరంతో నేను దేవుని చూసేదను. ఇక్కడ 25వ వచనం మనం చూసుకుంటే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచినని నేను ఎరుగుతాను. అంటే ప్రభువుని చూడకముందే ఈయన ఏమంటున్నాడు, చూశానన్నట్టుగా ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఎవరిక్కడ? యోబు భక్తుడు అన్నమాట. కాబట్టి ఈయన ఏ విధంగా అయితే ఈయన శరీరం అంతగా క్షీణించినా కానీ ఈయన నా చర్మం చీకిపోయినను తర్వాత శరీరంతో అంటే దేవుని చూస్తాను ఒక నిరీక్షణ ఇక్కడ యోబు కలిగిన వాడుగా ఉంటున్నాడు అనమాట. మన యోబు గురించి మనందరికి బాగా తెలిసింది. ఆయనకి మొదట ఎంత ఉందో తర్వాత ఆయన పడిన ఆ శరీర బలహీనతలు కానీ ఆ దేవుడు ఏ విధంగా అయితే అపవాదికి ఏ విధంగా అయితే ఒక ఫ్రీడమ్ ఇచ్చాడో ఆ అపవాది ఏ విధంగా అయితే యోబుని అన్ని విధాలుగా ఆయన్ని శ్రమల కింద శరీరంగా ఎన్నో విధాలుగా సమస్యల నుంచి స్నేహితులు ఎన్నో విధాలుగా మాట్లాడినారు. తన తోడున్న భార్య కూడా ఏమంది, చనిపోమంది. కాబట్టి దూషించి చనిపో అంటనమాట. కాబట్టి అనేక ఇబ్బందులు వచ్చినా కానీ యోబు మాత్రం నిరీక్షణ గలవాడై ఎప్పటికీ నేను ప్రభువుని చూస్తానని ఒక గొప్ప నిరీక్షణతో కలిగిన వాడుగా మనకి యోబు కనబడుతున్నమాట. కాబట్టి ఆయన చర్మం చీకిపోయిన తర్వాత శరీరంతో అంటే చర్మం ఎంత హీనమైపోయినా అది ఊడిపోతున్నా కానీ
తర్వాత నేను ప్రభువుని చూస్తానని ఒక నమ్మకం, విస్తారమైన నిరీక్షణ కలిగినవాడిగా ఇక్కడ యోబు భక్తుడు మనకి కనబడుతున్నాడు అనమాట. కాబట్టి ఇది ఐదవదిగా మనం మొట్టమొదటిగా ఎవరు అబ్రాం విస్తారమైన నిరీక్షణతో మొట్టమొదటిగా మనకి అబ్రాం కనబడుతున్నాడు. రెండోదిగా గిద్యోను ఆయుధాలు ఏం లేకుండా అక్కడ ఓన్లీ కొండ ఒక బోత్తనే దివిటీలతోనే ఏ ఆయుధాలు లేకుండా 300 మందితోనే మిడతలైనంత జనాంగం మీద వాళ్ళు విజయం సాధించే వారంగా ఉన్నారన్నమాట. అంటే విస్తారమైన నిరీక్షణతో. మూడోదిగా దావీదు ఖడ్గం కూడా లేకుండా, ఏ ఆయుధం లేకుండా గొల్యాదుపై విజయం సాధించేవాడుగా, ఆ నిరీక్షణ గలవాడే, దేవుడి మీద నిరీక్షణ గలవాడే ఇక్కడ విజయం సాధించేవాడుగా కనబడుతున్నాడు. ఇక్కడ అదేవిధంగా 4 ఎస్తేరు, అదేవిధంగా 5వదిగా చూసుకుంటే యోబు గారు. ఇంకా మనం 6వదిగా చూసుకుంటే మార్కు సువార్త 16వ అధ్యాయం 1-4 వచనాలు. పేజ్ నంబర్ 48. మార్కు సువార్త 16వ అధ్యాయం 1-4 వచనాలు. విశ్రాంతి దినం గడిచిపోగానే మగ్దలేనే మరియు యాకోబు తల్లి అయిన మరియు సలోమియు వచ్చి ఆయన పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారం పెందల కాడే లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొల్లించని ఒకరితో ఒకరు చెప్పుకొని చుండిరి. వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి పొల్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. ఇక్కడ చాలమ్మ. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఎవరు కనబడుతుందంటే మగ్దలేనే మరియా, వేరొక మరియా. మీ అందరికి బాగా తెలిసింది. ఇక్కడ వాళ్ళు ఏమని వచ్చారు? సుగంధ ద్రవ్యాలు అవన్నీ తీసుకుని వచ్చారు. ప్రభువుకి అవన్నీ పూయాలనేసి ఆదివారం అప్పటికే 3వ రోజు కూడా దగ్గరికి వస్తుంది కాబట్టి మనం ఏదైనా అవి చేద్దామనేసి వాళ్ళు తీసుకొని వస్తున్నారు. కానీ వీళ్ళకి అక్కడ ఒక సమస్య ఉంది. ఏంటిది? ఒక పెద్ద రాయి ఉంది. ఆ రాయి వీళ్ళు తీసుకురావటం మాత్రం తీసుకొస్తున్నారు. ఇక్కడ ఆ రాయి ఏదో విధంగా అడ్డం ఉన్నా కానీ వీళ్ళు ఏం తీసుకొస్తున్నారు? ఆయనకి అయ్యి సుగంధ ద్రవ్యాలు పూయాలని విస్తారం గల నిరీక్షణతో వీళ్ళు అక్కడికి వచ్చారన్నమాట. కానీ అప్పటికి ఆ రాయి పొల్లింపబడట చూచారు. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఆ రాయి తీయలేరు. కానీ వీళ్ళ యొక్క నిరీక్షణ ఏంటి? ఏదో విధంగా ప్రభువారికి ఆ సుగంధ తైలాలు కానీ అవన్నీ ఆయనకి పూయాలని. కాబట్టి ఇక్కడ మనం 6వదిగా చూసుకుంటే ఒక గొప్ప నిరీక్షణ. ఏదో విధంగా ఆయనకి మేము అవి పూయాలి. ఆ రాయి వీళ్ళు బొర్లించలేరు, కానీ ఆ పని మాత్రం వీళ్ళు చెయ్యాలి. దేవుడు ఏదో విధంగా వీళ్ళు ఏదైతే నిరీక్షణ కలిగి ఉన్నారో ఆ నిరీక్షణకి ఇక్కడ ఆ రాయి ఆటోమేటిక్గా అక్కడ ఆ రాయి పొల్లింపబడింది అన్నమాట. ఒకరితో ఒకరు చెప్పుకొనేది. కాబట్టి సమాద్వారతకు రాగానే ఆ రాయి ఎవడు పొల్లించని ఒకరితో ఒకరు చెప్పుకోండి. రాయి పొల్లింపబడి ఉండట వారు చూచారన్నమాట. కాబట్టి ఒక గొప్ప నిరీక్షణ ఏంటంటే వీళ్ళు ఏదైనా ఆ సుగంధ ద్రవ్యాలు ప్రభువుకి రాయాలనేసి. కాబట్టి ఆ రాయి వాళ్ళు పొల్లించలేరు, కానీ వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? ఆయనకి అవి పూయాలనేసి. కాబట్టి నిరీక్షణ గలవారు కాబట్టి అవి తీసుకొని రాగలిగారన్నమాట. కాబట్టి ఇది 6వది. 7వదిగా చూసుకుంటే ఫిలిప్పీకి రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 12-14 వచనాలు ఉంటాయి కలిసి. పేజ్ నెంబర్ 180, 180, 3వ అధ్యాయం 12-14. చదవమ్మా. ఇదివరకే నేను గెలిచినైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందుతున్నైనను నేను అనుకోవట్లేదు, కానీ నేను దేనిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితినో దాన్ని పట్టుకుని వాళ్ళని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని నన్ను తలంచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనకున్నవి మరచి ముందున్న వాటికై వేగిరపడుచు క్రీస్తు యేసున్న దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవాలని గురియద్దకే పరుగెత్తుచున్నాను. కాబట్టి పౌలు వెనకున్నవి మరచి ముందున్న వాటికే పరిగెత్తేవాడు, వేగిరపరచు. కాబట్టి చాలా అంటే ఒక గొప్ప నిరీక్షణ కలిగేవాడుగా ఇక్కడ మనకి
పౌలు కనబడుతున్నాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ మనకు బాగా తెలిసిన మాటే 2 తిమోతికి రాసిన పత్రిక 4:7 మంచి పోరాటము పోరాడితిని, ఆ పరుగు ఏం చేశాడంట, కడ ముట్టించిటిని. కాబట్టి ఇక్కడ ఆయన పరుగు ముగించాడు. ఎన్నో ఆటంకాలు, ఎన్నో అలకలు అయినా కానీ ఆయన ఏమాత్రం నిరీక్షణ పోకుండా ఆ నిరీక్షణ గట్టిగా పట్టుకొని ఆయన ఆ పరుగుని వెనక్కున్నవి మరిచి ముందున్న వాటికై వేగిరపడుచు అంటే చాలా ఫాస్ట్, త్వరపడుచు, చాలా క్విక్గా ఆ పని చేసేయాలి. ఏ పని? మన పనులు కావు, దేవుడి పని చేయాలని. కాబట్టి ఇక్కడ ఈయన దానివల్ల ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందమని. ఏ బహుమానం? క్రీస్తునందున్న దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు పొందవలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనకి ఇక్కడ అపోస్తలుడైన పౌలు భక్తుడు మనకు కనబడుతున్నమాట. కట్టి గొప్ప నిరీక్షణ కలవారే ఇక్కడ మనం ఒక 7 సందర్భాల్లో చూసుకున్నమాట. మొదటగా ఎవరు? అబ్రహాము. కాబట్టి మొదటగా విస్తారమైన నిరీక్షణకు ఆధారం లేని టైంలో కూడా ఇక్కడ మనకి అబ్రహాం కనబడుతున్నాడు. రెండోదిగా గిద్యోను ఆయుధాలు ఏం లేకుండా 300 మందితోనే బోరతోనే దివిటీలతోనే శత్రువుపై మిడతల దండంత సమూహం, ఎంతోమంది, లెక్కలేనంత మంది వాటి మీద ఇక్కడ విజయం సాధించేవారు. ఏంటి? ఒక్క దేవుని మీద విస్తారమైన నిరీక్షణతో. మూడోదిగా దావీదు ఖడ్గం కూడా లేకుండా, ఆయుధం ఏం లేకుండా సింపుల్గా ఆయన గొల్యాతుతో ఒడిస్తో ఇక్కడ శత్రుపై విజయం సాధించాడు. నాలుగోదిగా ఎస్తేరు పిలువబడిన రాజే, అంటే పిల్లక ముందే ఇక్కడ ఆమె నిరీక్షణ కలిగింది కాబట్టి ఆమె ఇక్కడ ఏ విధంగా అయితే దేవుడు ఇక్కడ ఆమె పట్ల చేశాడో అద్భుత కార్యం ఇక్కడ ఎస్తేరు పట్ల చేశాడన్నమాట. ఐదోదిగా యోబు, తను శరీరం అంత కురించిన ఆయన ఏమంటున్నాడు? దేవుణ్ణి తర్వాత ఖచ్చితంగా నేను చూస్తాను, ఒక గొప్ప నిరీక్షణ కలవాడిగా మనకి ఇక్కడ యోబు భక్తుడు కనబడుతున్నాడు. అంటే ఇక్కడ ఐదోదిగా యోబు. ఆరోదిగా మగ్దలేనే మరియ, వేరొక మరియ. కాబట్టి మనకి ఇక్కడ ఆ రాయి పొల్లించకపోయినా కానీ వీళ్ళు ఆయనకి ఏదో విధంగా సుగంధ ద్రవ్యాలు ఆయన సమాధికి పుయ్యాలనేసి వీళ్ళు ఎంతో ఆశతో నిరీక్షణ కలవారే అక్కడికి వచ్చారన్నమాట. ఏడోదిగా పౌలు, ఆయన అనేక ఇబ్బందులు, శ్రమలు వెనక్కున్నవి మరిచి ముందున్న వాటికై వేగిరపడుచు క్రీస్తు చేసినందు ఇక్కడ మనకు వచ్చినట్టుగా మనం చూస్తున్నమాట. మన మూల వాక్యం ఏంటిది? మర్చిపోయారా? చాలా చెప్పేసాం కదా. రోమీయులకు రాసిన పత్రిక 15:13 కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారమైన నిరీక్షణ కలవారొకటకు దేవుని విశ్వాసం ద్వారా సమస్త ఆనందంతోనూ సమాధానంతో మింపును కాక. కాబట్టి మొట్టగా పరిశుద్ధాత్మ శక్తి వారి ద్వారా మనం ఒక 7 విషయాలు చూసుకున్నాం. అదేవిధంగా విస్తారమైన నిరీక్షణ కలవారటకు దాని గురించి మనం ఒక 7 విషయాలు తెలుసుకున్నమాట. కాబట్టి ఇంకొక 5 మాటలు ఉన్నాయి, కానీ ఇప్పటికే ఇన్ని మాటలు కూడా మీకు మళ్ళీ అన్నీ గుర్తుండో, మళ్ళీ నేను చెప్పిన ఏమీ అర్థం. కాబట్టి కొన్ని మాటలు మనం ఏ విధంగా అయితే మనం ఈ రోమీయులకు రాసిన పత్రిక 15:13 ఒక 7 సందర్భాలేమో పరిశుద్ధాత్మ శక్తి వల్ల కలిగిన మనం ఒక విషయాలు, వాటి వలన పొందిన వాళ్ళు ఏ విధంగా అయితే పొందిన శక్తులు ఏంటో మనం చూసుకున్నాం. అదేవిధంగా విస్తారంగా నిరీక్షణ వారు ఎవరైతే ఆ నిరీక్షణకు ఆధారంగా మనకి కనబడుతున్నారో భక్తుల్లో మనం కొంతమందిని చేసుకున్నమాట. కొన్ని మాటలు దేవుడు మన వీటిలో దీవించి ఆశించగా సమయం పాస్టర్ గారు చెప్తున్నా. చక్కని మాటలు మనం విన్నాం. పరిశుద్ధాత్మ ఈ నిరీక్షణ మనలో ఉండాలంటే ఒకటి ఉండాలి. నిరీక్షణకు ఆపోజిట్ ఏంటి చెప్పగలరా? అపనమ్మకం. దానికి ఇంకో పేరు అనుమానం, డౌట్. ఏమి డౌట్? మన జీవితాల్లో జరుగుతుందా జరగదా? పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడా లేడా? పరిశుద్ధాత్ముడు ఉంటే ఈ కార్యం జరుగుద్దా జరగదా? నేను ప్రార్థన చేస్తాను, వాడు బతుకుతాడా చచ్చిపోతాడా? ఇది డౌట్. పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు ఏంటంటే మనం వెళ్ళిపోవటమే, సమస్య లేదు. ఇలాంటి ఉన్న ఒక ఆవిడను ఒక డౌట్తో ఉంది ఒక ఆవిడ, కానీ దేవుని చూడాలని ఆశ అయితే ఉంది ఆవిడికి. ఆమె పేరు మగ్దలేనే మరియ. ఆమెకి ఏంటంటే దేవుని చూడాలి, యేసుని చూడాలి,
ఆశ ఉంది కానీ డౌట్. దానివల్ల ఆమె కొన్ని ఇబ్బందులు ఎదురు చూస్తూ ఉన్నది. కాబట్టి ఈ డౌట్ గురించి ఇప్పుడు 2 పాజిటివ్ గురించి చెప్పాడు ఎవరో శామ్. ఇప్పుడు నెగిటివ్ గురించి మనం చెప్తాం. నెగిటివ్ గురించి అదేంటండి? అవును, మన జీవితంలో నెగిటివ్ లేకపోతేనే పాజిటివ్లోకి వెళ్ళగలం. మన జీవితంలో దేవుని ఎతకడానికి వెళ్తున్నాం కానీ అది మనం కనుక్కోలేకపోతున్నాం. కారణం ఏంటి? 3 పాయింట్లు చెప్తాను, నేను ఎక్కువసేపు చెప్పను. యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం. మొట్టమొదటి డౌట్ ఏంటి అసలు? ఆమెకు వచ్చిన డౌట్ ఏంటి? మొదటి వచనం, ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు అక్కడ కాపండి. ఒక స్త్రీలు మగ్దలేని మరియా, వేరొక మరియా, ఈ ఇద్దరు కూడా ఎక్కడంట, ఎప్పుడంట? పెందల కాడ, అంటే చీకటిగా ఉన్నప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళగలరు ఆడవాళ్ళు. అంతవరకు తెగించింది, బాగుంది, ఓకే, సమాధి దగ్గరికి వెళ్ళాలి, యేసుని చూడాలి అని అనుకుంది. తర్వాత అబ్బా, సమాధి మీద ఉంచబడిన రాయిని చూచాను. ఏమనుకోవచ్చు, ఒక డౌట్, మనం వెళ్తున్నాము బాగానే ఉంది, ఆ సమాధి మీద రాయి కానీ అలాగే ఉంటే మనం చూడగలమా అని ఆగిపోయి ఉంటే అలా చూసేవాళ్ళ. అర్థమైందా నా ప్రశ్న? మీకు అర్థం కాలేదు. మనం వెళ్తున్నాం ఉదయకాల సమయంలో, చీకటితో వెళుతున్నాము, యేసు ప్రభువుని చూడాలనుకుంటున్నాము. ఆ సమాధి మీద రాయి అలాగే ఉంటుంది, మనం చూస్తే ఆడవాళ్ళము, బలహీనలము. అంత పెద్ద రాయిని మనం దొర్లించగలమా? దొర్లించలేము. కాబట్టి ఆగిపోదాము అని ఆగిపోయి ఉంటే యేసయ్యను చూసేవాళ్ళ? ఆ డౌట్ అనేది లేకుండా, ఆ అనుమానం అది లేకుండా ఒక్క అడుగు ముందుకేస్తే అద్భుతాలు చూస్తాం. మనం ఎక్కడ మన జీవితంలో పతనం అయిపోతున్నామంటే డౌట్, అనుమానం. అనుమానం అనేది దాని పేరేంటి? పెనుభూతం. అనుమానమే పులిని జయించగలం కానీ గిల్లిని జయించలేమంట. అంటే ఏంటి? పులి అంటే ఏంటి? గిల్ అంటే ఏంటి? చెప్పగలరా మీరు? పులి అంటే ఏంటో, గిల్ అంటే ఏంటో? పులి అంటే ఎదురుగుంది, దీన్ని ఏదో విధంగా మనం గంత కొట్టో లేకపోతే ఇంకో దాంతో కొట్టో మనం దాన్ని చంపేయచ్చు. గిలిని ఎలా కొట్టగలం? అది ఎంత ఉందో, ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు, అది గిలి. పులిని చంపవచ్చు కానీ గిలిని మనం చంపలేం. కనబడన్నది గిలి. అందువల్ల మన భాషలో మనం చెప్పుకోవాలంటే, నా భర్త వెళ్ళాడు, ఎటు వెళ్ళాడో, ఎటు తిరుగుతున్నాడో, ఎవరితో ఉన్నాడో, ఏమి చేస్తున్నాడో, నా భార్య వెళ్ళింది, నా బిడ్డలు వెళ్ళారు, వాళ్ళు ఏం చేస్తున్నారో, ఇది గిలి. మళ్ళీ క్షేమంగా ఇంటికి రాగలరా నా బిడ్డలు, ఇది గిలి. లేనిదాన్ని ఉన్నట్టుగా చూశాడు ఎవరో? ఇందాక మనం చదువుకున్నాం కదా, అబ్రహాము. నా దేవునికి అసాధ్యమైంది ఏముంది? లేనిదాన్ని ఉన్నట్టుగా చూశాడు ఎవరో? దావీదు. ఈ రాయితో వాడిని చంపేస్తాను. ఇది నిరీక్షణ. అనుమానం పోతే నిరీక్షణ వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ నా భార్య ఎదుట నేను నీతిమంతుడిగా ఉంటాను. ఎక్కడికి వెళ్ళినా కానీ నా భర్త ఎదుట నేను నీతిమంతుడిగా ఉంటాను. ఎక్కడికి వెళ్ళినా కానీ నా బిడ్డలకు, నా తల్లిదండ్రులకు నేను బిడ్డని నీతిమంతుడిగా ఉంటాను. నా సంఘానికి నేను నీతిమంతుడిగా ఉంటాను. ఇది నిరీక్షణ. ఈమె కానీ, ఈ మగ్దలేని మరియా, ఆ రాయి ఉందని అక్కడ ఆగిపోయి ఉంటే గొప్ప కార్యాలు చూచుండేది కాదు. కాబట్టి ఆమెకి డౌటు వచ్చినా కానీ అమ్మ ఏదో విధంగా ఒక అడుగు ముందుకేసింది. రెండోది మనం చూసినట్లయితే ఈ 20వ అధ్యాయం 11వ వచనం, ఒక దాంట్లో బతికేసింది, మొత్తానికి రాయి బయటకు చూసేసింది, పరిగెత్తిపోయి సీమోను పేతురు వద్దకు వచ్చి అడిగింది. ఆ ప్రభువుని ఎవరో ఈ యొక్క సమాధిలోని తీసుకెళ్ళిపోయారని చెప్పింది. ఓకే, ఇంకా మనం టైం ఎక్కువ చెప్పను. 11వ వచనం, ఎందుకు ఏడుస్తుంది? ఇంకో డౌట్, ఎందుకు ఏడుస్తుంది? ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు, డౌట్. అది చెప్పాడు దేవుడు, నన్ను ఎవరో ఎత్తుకెళ్ళిపోతారని. మరి ఎందుకు వెళ్ళింది ఆవిడ అక్కడికి?
చూద్దామనంది. యేసుని ఒక విధంగా చెప్పాలంటే గొప్ప విషయం, మీరు చప్పట్లు కూడా చెప్పాల్సిన విషయం ఏంటంటే, యేసుని ఆమె శవముగా చూద్దాం అనుకుంది, కానీ సజీవుడిగా చూసింది. చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరచండి. ఒక్క డౌట్ కానీ మనం తీర్చేసుకుంటే ఇంకా ఎన్ని అద్భుతాలు మనం చూస్తాము. ఏడుస్తుంది. ఎందుకు ఏడ్చిందంటే ఇంకా ఆయన శవంగానే ఉన్నాడు అన్న డౌట్ ఆవిడది. డౌట్ చూసారా ఎంతవరకు వెళ్ళిపోయింది? ఏడుపు, మన కుటుంబంలో ఏడుపులు వస్తున్నాయి, మన కుటుంబంలో దుఃఖాలు వస్తున్నాయి, మన కుటుంబంలో వేదనలు ఉన్నాయంటే ఇంకా మన జీవితంలో డౌట్ ఉందని అర్థం. కుటుంబంలో సమాధానం లేదు, శాంతి లేదంటే అర్థం ఏంటంటే ఇంకా డౌట్ 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 అని పెట్టింది ఎవడాడు? ఆదిలోనే పెట్టాడు వాడు. నిశ్చయముగా నువ్వు తిను సచ్చుదువా, ఏదేని తోటలోనే పెట్టేశాడు వాడు డౌట్. ఇప్పుడు నిజంగా మనం దేవుని బిడ్డలమా, అపవాది బిడ్డలమా? అపవాది బిడ్డలమైతే ఏం చేస్తామంటే ఈ డౌట్ని ఒక అడుగు ముందుకేసి నిజాన్ని చూస్తాం. ఈమె ఒక అడుగు ముందుకేసి నిజాన్ని చూడగలిగింది. అవునంటారా కాదంటారా? అవును. ఏడుస్తూ ఉంది. ఏడిపే మిగిలిపోద్ది మనకు డౌట్లో ఉంటే. ఒక అడుగు ముందుకు వెయ్యి. ఇంకొక విషయం చూసి మనం ముగిచేస్తాను. ఈ 15 వచ్చిన చివరి వచనం చూస్తే, 15 వచ్చిన చివరి భాగం, ఎక్కడ ఉంచుతురో నాతో అంటే ఎవరిని అడుగుతుంది? యేసయ్యని అడుగుతుంది. ఎక్కడ ఉంచారో అంటే అర్థం ఏంటంటే, ఆ మూల ఉంచారా, ఏ మూల ఉంచారా, ఇటు ఉంచారా, ఇటు ఉంచారా? ఇంకేంటి మళ్ళీ ఇది ఒక డౌటా కాదంటారా? డౌటే. ఆయన చెప్పిన మాట మర్చిపోయింది. ఆమె చెప్పిన మాట మీద నిరీక్షణ ఉంచలేకపోయింది. ఏమని చెప్పాడు ఆయన? నేను 3వ దినాన లెగుస్తాను. లేచిన తర్వాత ఏం చేశాడు? అప్పుడు మొత్తానికి ఎత్తుకుని పోయారయ్యా, ఎత్తుకుని పోయారు. ఆమె ఆశ గొప్పదే. ఒక విధంగా చెప్పాలంటే, ఒక పురుషుణ్ణి 2 స్త్రీలు చనిపోయిన శవాన్ని మోసుకొని ఇంటికి తీసుకెళ్ళగలరా? ఇంకో విషయం తెలుసా మీకు? సైన్సు లాజిక్. బతుకున్న మనిషి ఒక 65 కేజీలు ఉన్నాడు అనుకోండి. చచ్చిపోయిన ఆ మనిషి ఎన్ని కేజీలు ఉంటాడు చెప్పగలరా? ఎందుకని? అర్థమైందా నా లాజిక్ మీకు? నేను చెప్పిన మాట. బతుకున్న మనిషి 65 కేజీలు, చచ్చిపోయిన మనిషి అదే మనిషి ఎన్ని కేజీలు? చెప్పలరా? బుద్ధి చెప్పరా? నువ్వు చెప్పరా? చెప్పచ్చు, తప్పేం లేదు. ఎందుకని ఉంటాడు? ఓకే కదలే. ఏంటంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, చచ్చిపోయిన మనుషుల్లో బ్యాలెన్సర్లు పనిచేయవు. చచ్చిపోయిన మనుషుల్లో బ్యాలెన్సర్లు పనిచేయవు. ఈ చెయ్యి అలాగుంది, సహకరిస్తుంది ఎత్తేటప్పుడు. చచ్చిపోయిన మనిషి చెయ్యి ఇలా ఉంటుంది. ఈ బ్యాలెన్సర్లు పనిచేయక, సహకరించక ఆ మనిషి చాలా బరువుగా ఉంటారు. అందువల్ల ఎటు పడితే అటు సరిగ్గా సెట్ అవ్వదు. బతుకున్న మనిషి ఏం చేస్తే సహకరిస్తాడు. ఇప్పుడు ఒక మనిషిని నన్ను ఎత్తు అని గట్టిగా జాయగాడు అనేవాడు, నన్ను ఎత్తగలవా అని గట్టిగా ఇలా బిగుసుకుంటేవాడు. అంటే వాడు నేలకు ఏం చేశాడంటే బ్యాలెన్సర్లు తన్ని పెట్టేవాడు. ఎత్తేటప్పుడు బరువుగా, అదే మనిషి కదా, ఎందుకు మరి బరువు అవుతున్నాడు? ఇది సైన్స్. ఎప్పుడైతే మనం కూడా సహకరిస్తామో, అందుకనే యేసయ్యకు కూడా మనము ఆయన రక్షించనేరకుండానట్లు నా చేతులు అంటే అర్థమేంటి? నీ చెయ్యులు చాపమని. నువ్వు చేతులు అలాగే దించుకుంటే ఆయన ఏ మాత్రం కూడా నిన్ను రక్షించడు. ఇప్పుడు అదే విధంగా ఈమె చచ్చిపోయిన ఆయన్ని 2 స్త్రీలు తీసుకెళ్ళగలరా? కానీ ఏదో విధంగా ఒక అడుగు ముందుకేసింది. కానీ ఆమెలో డౌట్లు మాత్రం పోలేదు. సరే, టోటల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, యేసయ్యని ఆమె చూసింది. ఎక్కడ? 18వ వచనం చూస్తే, మగ్దలేనే వారిగా వచ్చి నేను ప్రభువుని చూచితిని, నేను ప్రభువుని. అక్కడ డౌట్లు, అక్కడే ఇన్ని డౌట్లు వచ్చినా కానీ ఆమె ఏం చేసుకుంటుందంటే 1 by 1 ఆ డౌట్లన్నీ కొట్టేసుకుంటుంది, క్లారిఫై చేసేసుకుంటుంది. దేవుడు క్లారిఫై ఇస్తున్నాడు.
ఎప్పుడు క్లారిఫై ఇస్తాడు? నువ్వు అడిగినప్పుడు ఇస్తాడు. మనం అడగకుండా మన మనసులో ఒక బాధ పెట్టేసుకొని ఏదో 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 అని కృషించిపోతే క్షీణించిపోతే ఎవరికి నష్టం అంటే మనకే నష్టం. అయ్యా ఎందుకమ్మ ఎత్తుకుతున్నావు? వెంటనే చెప్పేసింది, నీకేం తెలిసిన నా బాధ అని పక్కకల్లా. నా యేసయ్యను ఎవరో ఎత్తుకుపోయారు. ప్రశ్నకు జవాబు ఉండాలి. ఎప్పుడు ప్రశ్న ఉంటుంది మన కుటుంబంలో, మన విషయాల్లో ప్రశ్నకు జవాబు కూడా ఉంటుంది. ఆయనే చెప్తాడులే అని చెప్పేసి భార్య క్షీణించిపోతా ఉందనుకోండి, దానివల్ల లాభం ఎవరికి, నష్టం ఎవరికి? కుటుంబానికే నష్టం. కాబట్టి మనము కూడా కుటుంబాల్లో అపవాదం అనేది అక్కడ తీసుకొచ్చింది. వాళ్ళిద్దరు అప్పటి వరకు అన్యోన్యంగా ఉన్నారు. ఆదాము అవ్వలు, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసంలో ఒక మాంసం అని పాట పాడుతున్నాడు ఆయన. వెంటనే పెట్టేసింది అనుమానం. అంతే, స్మాష్. ఎందుకు చేసావయ్యా ఈ పని అని దేవుడు అడిగితే, ఏమో నాకే తెలుసు, నేను నెమ్మన్నానా? నా పక్కలో ఇచ్చావు కదా, ఎవరో అపమం చేసావు కదా, నేను ఏమని చెప్పానా అని చెప్పి దేవుడి మీద నెట్టాడు. దీనికి కారణం ఎవరు? అనుమానం. కాబట్టి ప్రతి విషయంలో, ఏ విషయంలో కూడా మనం అనుమానం కడకుండా, దీనికి మనకు ఉదాహరణ ఇందాక చూపించుకొచ్చాడు. ఎవరు అనుమాన పడలేదు, ఆయన శక్తిని ఆధారం చేసుకోలేదు. ఎవరు? దావీదు. నేను చంపేయగలను, నేను వాడిని చంపేస్తా. కారణం ఏంటంటే ఎవరితో? శక్తి చేత వలన కానీ బలం చేత కాదు, కానీ కేవలము దేవుని ఆత్మ ఉన్న వాళ్ళకి అనుమానం రాదు. షూర్, నమ్మడం నీ వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే. ఇది దేవుడు చేస్తాడు కార్యం, ఎలాంటిదైనా కానీ. మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన. అదే కానీ ఆ మరియా అక్కడ నమ్మకుండా కూర్చొని ఉంటే ఆ లాజరు పైకి లేచేవాడా? అయ్యో నా తమ్ముడు చచ్చిపోయి 4 రోజులు అయిపోయింది, వాసన వస్తూ ఉంటుంది. కాదు, నమ్మింది. అనుమానం లేదు. మార్తకు అనుమానం ఉంది. కారణం ఏంటి? అనుమానం లేకుండానికి ఇద్దరికి, ఒకరికేమో ఇద్దరు అక్కచెల్లెలే, ఒకే ఇంట్లో ఉన్న వాళ్ళే. ఎందుకు అనుమానం వచ్చింది, ఈమెకు ఎందుకు అనుమానం లేదు? చెప్పగలరా మీరు? మరియకు అనుమానం లేకుండా ఉండడానికి కారణం ఏంటి? మార్తకి అనుమానం ఉండడానికి కారణం ఏంటి? మరియా యేసు పాదాల దగ్గర బోధ వింటుంది. బోధ విన్న వాళ్ళకి ఏమైందంటే ఒక దృఢమైన విశ్వాసం వస్తుంది. వినకుండా ఇంట్లో పనులు చేసుకున్న వాళ్ళకి ఏమొస్తుందంటే అనుమానం వస్తుంది. అది అయ్యిద్దంట. అప్పుడు కొర ప్రాణంతో ఉన్నాడంటే ఓకే. అంటే ఈరోజు నేను గొప్ప విషయం చెప్పడం కాదు, కానీ మొన్న ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కొన్ని విషయాలు చూశాను. కొంతమంది అక్కడ నాకు చెప్పింది ఏంటంటే, ఇంతవరకు క్యాజువల్ రూమ్లో ఉంటే వరకు పర్లేదు, కానీ అద్దాల బిల్డింగ్ 4వ స్టేర్లోకి వెళ్తే అటునుంచి మార్చికి వెళ్ళిపోవటమే అని చాలామంది చెప్పారు. ఎందుకంటే ఐసీయూ అది. అక్కడికి వెళ్ళి చూస్తే 100 పడకల ఆసుపత్రి, కుయ్యం అంటానే ఉన్నాయి, అన్ని వెంటిలేటర్లు పెట్టి. నేను అనుకునే విధంగా ఒక పేషెంట్, మా చిన్ను పక్కన ఉన్న పేషెంట్ నేను 4లో వేశారన్నారు. 4లో వేశారనగానే ప్రార్థన చేయండి అంకులు నాన్న కోసమని ఏడుస్తున్నారు వాళ్ళు. సరే వెళ్ళాను. మొత్తానికి 4లో వేశారంటే ఇంకా ఇలాంటి పరిస్థితే కదా అని అక్కడ కూడా వెళ్ళాను. అదే చూడడం ఎలాగుందంటే, మహానుభావుడు కట్టించాడు ఆ హాస్పిటల్లో. ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకు పనికిరావు, అలాగుంది అది. అక్కడికి వెళ్ళి చూస్తే 4లో మాధవరా గారు అన్నాడు. నేను ఎవరో మీకు తెలుసా అన్నా. ఎవరండి? ఒకసారి చూడండి ఎవరో నేను అన్నా. మీరండి పాస్టర్ గారు. వెంటనే గుర్తుపట్టేశాడు. అప్పటి వరకు వాళ్ళ కూతురు నానా నేను అన్నా చెప్పలేకపోతుంది. వాళ్ళ ఆవిడ నేను అలాగని గుర్తుపట్టలే స్థితిలో ఉన్నాడు. ఏడుస్తూ ఒక్కసారి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళగలరా అని. వస్తాను, ప్రార్థన చేస్తాను అని ప్రార్థన చేశాను. మాధవరావు గారు ఏం పర్లేదు, దేవుడు కార్యం చేస్తాడు, మీరు నమ్మండి, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. మీరు ఈ బెడ్ నుంచి డిశ్చార్జ్ అయ్యి కిందకి వెళ్ళిపోతారు, మీకు ఇబ్బంది లేదు. ఈ పైన ఏదేదో అనుకుంటున్నారు కదా, అది సమస్య లేదు, మీరు బయటకు వస్తారు. ఈవేళ పొద్దున మళ్ళీ నేను కూడా మనిషినే కదా, మళ్ళీ డౌట్గా ఫోన్ చేశా. అమ్మా జ్యోతి, డాడీకి ఎలా ఉందిరా, నాన్నకి ఎలా ఉందమ్మా? అంకులు ఇప్పుడు మేము 4లో లేము, 2లోకి వచ్చేసాం.
ఏంటి ఈ అద్భుతం, ఏంటి ఈ అద్భుతం, నేను ఎంతటి వాడిని, మనం ఎంతటి వాళ్ళం. జరిగింది ఏంటంటే అందరూ కాలు చూస్తున్నారు, కాలు ఇరిగిపోయింది. పాపం పాలు అమ్ముకుంటూ సైకిల్ మీద వెళ్తున్నారు, పేద కుటుంబం. పాలు అమ్ముకుంటూ వెళ్తుండగా బైక్ కూడా వచ్చి గుద్దేశాడు. బైక్ కూడా వస్తే కాలు ఇరిగిపోయింది. అంతే అనుకున్నారు, కానీ అసలు జరిగింది ఏంటంటే ఇక్కడ తగిలింది దెబ్బ. అక్కడి నుంచి పరాగు మాటలు. ఆ రోజంతా నిద్రలేదు. చిన్ను పక్కన వేశారు. ప్రార్థన చేయండి అయ్యగారు. చిన్నుకు ప్రార్థన చేసి వెళ్తుంటే ప్రార్థన చేయండి అయ్యి. ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే అంటాడు మరుసటి రోజు పొద్దున్నే, అయ్యా చక్కని నిద్ర వచ్చింది అయ్యా. కారణం ఏంటంటారు? నిరీక్షణ, విశ్వాసం. నాదే కాదు, వాళ్ళకు కూడా. మరి పక్షవాయువు గల వాడిని ఎవరికి విశ్వాసం ఉందంటే, పక్షవాయువు గల వాడు కాదు, ఆ నలుగురు మంచాన్ని మోసుకెళ్ళిపోయారు చూసారా, వాళ్ళకి. మనకు కూడా ఎలాగ ఉండాలంటే, ఇంట్లో ఒక రోగి ఉన్నాడంటే ఇంట్లో రోగికి కాదు విశ్వాసం ఉండాల్సిందే, నలుగురికి మనకే ఉండాలి. ఆ నలుగురు అంటే ఏంటి? సంఘం. నలుగురు అంటే ఎవరో? సంఘం. ఎక్కడుంది ఆ సంఘం అన్నమాట? అపోస్తులు 2:42 ఉంది. సహవాసం ఎందును, రొట్టె విచ్చుడేందును, ప్రార్థన. వీటిలో సంఘం ఉండాలి. ఎవరన్నా ఒక మాట చెప్పంగానే సంఘం అంతా కలిసి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. పేతురు జ్వరంతో బాధపడుతున్నప్పుడు పేతురు ఏం చేశాడు? సంఘాన్ని తీసుకెళ్ళాడు. అది ఎలా ప్రార్థన చేయాలంటే విశ్వాసంతో నిరీక్షణ గలవారమై. ఇంకా మన జీవితాల్లో నేను ముగిచ్చేస్తున్నాను, సమయం ఎక్కువ చెప్పడం కాదు, కానీ మన నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాం ఏం చేశాడు? అప్పుడే కాదు, ఇప్పుడు కూడా దేవుడు కార్యాలు చేస్తున్నాడా లేదా? చేస్తున్నాడు. అద్భుతంగా చేస్తున్నాడు, గొప్ప కార్యాలు చేస్తున్నాడు. కాబట్టి మనం నమ్ముదాం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. మరి రేపు ఎలాగుంటుందో ఏమో ఏమో. మన ప్రార్థన మనం చేయడమే. ప్రార్థన చేయడం ఎలాగా? నమ్మి ప్రార్థన చేయాలి. ప్రభువా ఎన్నో గొప్ప ఆయన చిత్త ప్రకారంగా. మరి ప్రార్థన చేయడం వల్ల ఒక ఆయన తప్పించుకున్నాడు. ఎవరైనా? హిజ్కియా. యెషయా వచ్చి చెప్పాడు, నీ దినాలు సమాప్తమైపోయింది, నీ ఇంటిని చక్కబెట్టుకో, నీ పరిపెత్తుకో, రెడీ చేసుకో, అయిపోయింది నీ పని అన్నాడు. అలాంటి పరిస్థితిలో కూడా హిజ్కియా గోడ తట్టు ముఖం వైపు ముఖం పెట్టుకొని ప్రార్థన చేయగా గొప్ప కార్యం జరిగిపోయింది. ఏ యెషయా వచ్చి చెప్పాడో మళ్ళీ ఆ యెషయా వచ్చి, నీకు ఇంకా నువ్వు 15 సంవత్సరాలు ఆయుష్ ఇవ్వడమే కాకుండా నీ వల్ల నీ దేశానికి కూడా క్షేమాన్ని, అష్షూరు రాజు చేతిలో పడకుండా కాపాడుతాను. కాబట్టి ప్రార్థన ఎటు నుంచి ఎటు ట్రాన్స్ఫర్ అవుతుందో తెలీదు. ప్రార్థన చేస్తే నమ్మి ప్రార్థన చేయాలి. నమ్మి నేనే జరిగిపోతుందా మళ్ళీ అది డౌట్. వద్దు, నమ్మడం నీ వంతు, ప్రార్థన చేయడం నీ వంతు, కార్యాలు చేయడం ఆయన వంతు. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల జీవగల తండ్రి, నిన్న నేడు ఏకరీతికున్న ప్రభువా, గొప్ప దేవుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు, అద్భుత కార్యాలు చేసే దేవుడు. నీకు ఆశ్చర్యమైంది, నీకు అసాధ్యమైంది ఏముంది ప్రభువా? సమస్తమును జరిగించేవాడు నీవే. పరిశుద్ధాత్మ వలన మేము శక్తి నొందిన వారమైతే నెంబర్ 1 సాక్షులుగా ఉండాలని ప్రభువా నీ వాక్యంలో నీ బిడ్డ ద్వారా మేము తెలుసుకున్నందుకు నీకు వందనాలు. నీ వాక్యం ద్వారా మాతో బయలుపరిచావు, నీకు వందనాలు. సాక్షులమైన మేము సువార్థికులుగా ఉండాలని 2వ పాయింట్గా మాకు చూపించావు, నీకు వందనాలు, స్తోత్రాలు. సాక్షులుగా మేము సువార్థికులుగా ఉండటమే కాకుండా నీ వాక్యాన్ని ఉపదేశించే వారికి ఉండాలని ప్రభువా మాకు నేర్పించావు, నీకు వందనాలు. వాక్యాన్ని ఉపదేశించేవాడు నీ శక్తిని పొందుకొని ఉండాలని, నీ విశ్వాసాన్ని పొందుకోవాలని. మాకే విశ్వాసం లేకపోతే మేము వాక్యం చెప్పినా మా సాక్ష్యాన్ని కోల్పోతాం కదా. మా సాక్ష్యాన్ని నిలబెట్టాలన్నా అది నీ చేతిలో ఉంది. కాబట్టి మేము నమ్ముతున్నాం ప్రభు. ఆ విధంగా మేము నమ్మడానికి కృప చూపించండి. నీకే వందనాలు, నీకే స్తుతులు, స్తోత్రాలు. నిరీక్షణలు నేను ఇతరుల వల్ల మేము దుఃఖపడకుండా నిరీక్షణ గలవారమై ప్రభువా చెయ్యలేనిది మేము చేయగలమని కేవలం నీ వాక్యాన్ని బట్టి, నిన్ను బట్టి ఎప్పుడైతే మేము ఆ విధంగా చేసుకుంటూ మేము ఎక్కడ అడుగుపెట్టినా ఒక అద్భుత కార్యం నువ్వు చేయగల దేవుడు, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. స్వార్థికుల పాదాలు పర్వతముల మీద అతి సుందరములన్నావు ప్రభువా. అందుకేగా మమ్మల్ని పిలిచావు నీ పరిచర్యకు.
ఎక్కడో మూలన కూర్చున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు. ఎక్కడో మూల ఉన్న దావీదుని నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు. నా తండ్రి నన్ను తోసేశాడు, నా అన్నదమ్ములు నన్ను తోసేశారు అనుకున్నాడేమో, అయినా నిన్ను మాత్రం వదిలిపెట్టలేదు. నీ పిలుపు ఉంటే, నీ చిత్తమైతే నువ్వు ఏమి చేయాలన్నా, ఎక్కడ దాగుండాలన్నా వారికి ఆశీర్వాదాలు అనుగ్రహింపగల వాడవు. అందుకొరకు నీకు వందనాలు స్తోత్రాలు. మా జీవితాల్లో, మా కుటుంబాల్లో అపవాది విత్తిన అనుమాన బేజాన్ని తీసివేయండి. బ్రతుకుటైతే నీకోసం బ్రతికేవారుగా, చావైతే మాకు మరణం అన్నట్లుగా, మాకు లాభం అన్నట్టుగా మా జీవితాలు మేము సరి చేసుకోవడానికి కృప చూపించింది. పౌలు అంటున్నాడు కదా, మంచి పరుగు పరిగెడితిని, నా పరుగు కడముట్టించుతుంది, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఈ లోకంలో ఎంత కాలం తిరిగినా ఈ కిరీటాలన్నీ సమసిపోతాయి. నీవు ఇచ్చే జీవ కిరీటాన్ని పొందుకోవడానికి కృప చూపించండి. ఎవరున్నా ఎవరు లేకపోయినా ఈ పరిచర్యని ఇలాగే కొనసాగించడానికి మాలో ప్రతి ఒక్కరిని కూడా నువ్వు లేవనెత్తండి. రేపటి దినాన మా నాయన నీ బిడ్డను నువ్వు నిలబెట్టుకో. స్త్రీల కూటమిలో ప్రభు ఆస్థానం నిలబెట్టుకో. గొప్ప కార్యాలు జరిపించు. మాలో ప్రతి ఒక్కరు కూడా, ఏ ఒక్కరు కూడా కాదు, నీ ఆత్మతో నీ కార్యం జరిపించు. ఆదివారాన ఇలా గురువారం ప్రతిరోజు కూడా ప్రభువా ప్రతి ఒక్కరిని ఒక సువార్థికులుగా, ప్రతి ఒక్కరిని ఒక వాక్య పరిచరికులుగా, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీ ఆత్మకార్యం జరిపించి, నువ్వు ఇచ్చిన వరాలు, ప్రార్థనా వరం, పాటలు పాడే వరం, వాక్యం చెప్పే వరం, సాక్ష్యాన్ని కాపాడుకునే వరం కూడా మాకు దయచేస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు. ఎంత గొప్ప దేవుడు మాకు దొరికినందుకు ఏమిచ్చినా నీ రుణం తీర్చలేం ప్రభువా. వ్యాధిగ్రస్తులుగా ఉన్న మా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో, బలపరచు, స్వస్థపరచు. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చేయించుకుంటూ నన్ను మమ్మల్ని బంగారు పాదాలు సమర్పించుకుంటూ రేపటి దినం కొరకై మమ్మల్ని సిద్ధపరచమని త్వరలో రాబోతున్న నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరట వినయంతో బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సెలువు రక్తమే జయం. ప్రభు యేసునామమున సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియలకులంతా నాశనం కలుగును గాక. ప్రభు యేసునామమున సంపూర్ణ జయం కలుగును గాక. ఆమేన్. ప్రభు పేరట వచ్చిన మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు.